హేమక్క హేమక్క అంజలి నువ్వా? ఇలా భయపెట్టావేంటి అంజలి? నేనెంత అడిలిపోయానో తెలుసా? ఎలా ఉన్నావు హేమక్క? బానే ఉన్నాను. భర్తకు దూరంగా ఉన్న భార్య ఎలా ఉంటుందో అలాగే ఉన్నాను. ఇలా అడగటం బాగుండదు, కానీ ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండలేకపోయావా? శుభమా అంటూ ఇంటికొస్తే అలా మాట్లాడతావేంటి? అంటే వచ్చే నెల మంచి రోజులున్నాయి కదా, అప్పుడొస్తే బాగుంటుంది కదా అని. అది కాదులే విషయం. నాకు తెలుసులే, కొత్తగా పెళ్ళైన మీకు ప్రైవసీ ఉండదని, అంతేగా? చచ్చా, అలాంటిదేం లేదు. ఏం చెప్పమంటావు? ఎప్పుడు డబ్బులు అరేంజ్ అయితే అప్పుడొద్దామని 6 నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇల్లు అమ్మేశాం. సింగిల్ పేమెంట్ ఇచ్చే వాళ్ళు దొరకడం ఆలస్యమైంది. అందుకే డబ్బు తీసుకుని ఇప్పుడొచ్చాం. అయ్యో, నువ్వు తిరిగొచ్చినందుకు నాకు సంతోషంగానే ఉందక్క, కానీ ఇంకొక్క నెల అక్కడే ఉండుంటే బాగుండేది. అబ్బా, ఈ నెలకోలేంటి? నాకేం అర్థం కావట్లేదు. నాకొచ్చే కలలు అలా ఉన్నాయి. నీకేదో ప్రమాదం జరగబోతోంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇలా చెప్తున్నాను. కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటే మంచిది అని చెప్తున్నాను. అబ్బా, కలలు అంటున్నావు, జాగ్రత్త అంటున్నావు. నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అది సరిగాని ఒక విషయం చెప్పు. నువ్వు అర్జున్ వదిలే ఒక్కరోజైనా ఉండగలవా? లేదు, ఉండలేను. మరి నేను మా ఆయన్ని వదిలి అన్ని రోజులు ఎలా ఉండగలను చెప్పు? డబ్బు సంగతి పక్కన పెడితే భర్త ఎక్కడుంటాడో భార్య కూడా అక్కడే ఉండాలనుకుంటుంది. అవునా కాదా? ఒక్క విషయం సూటిగా చెప్పు. నన్నెందుకు నెల రోజులు ఆగిరమ్మంటున్నావు? ఇక్కడే ఉంటే తల పగిలి చూస్తావు. అంజలి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చచ్చిపోతావని చెప్తే అర్థం కావడం లేదా? అంజలి, అంజలి, ఏమైంది నీకు? ఎందుకు అలా చూస్తున్నావు? ఏమండి? హేమా, ఏమైంది? హేమా, ఏమైంది? అంజలికి ఏమైందండి? అలా మాట్లాడుతుంది. ఏవో కలలు వస్తున్నాయంటుంది, చచ్చిపోతామంటుంది. ఎందుకు దాని బుర్రదంటున్నావు అంజలి? అదేం లేదు బావా, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే. నువ్వు సైలెంట్గా ఉంటే అందరూ బాగానే ఉంటారు. 6 నెలల తర్వాత వచ్చిన తనతో నువ్వు అలా మాట్లాడితే బెదిరిపోదు? పాపం, తను నాతో ఏదో చెప్పాలనుకుంటుందండి. మీరు అనవసరంగా సీరియస్ అవ్వకండి. నీకు చెప్పినట్టే 2 వారాల నుంచి మాకు చెప్పి చెప్పి చెవుల్లోంచి రక్తం కారటం ఒకటి తక్కువ. అంజలి, నీకు నమస్సుమా అంజలి. ఇంట్లో వాళ్ళని ఎలాగో బెదిరిస్తున్నావు. 6 నెలల తర్వాత ఇప్పుడే వచ్చింది, తను బెదిరించుకో ప్లీజ్. నువ్వేమనుకోకు అంజలి. పర్లేదు, కానీ నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. పాపం ఫీల్ అయినట్టుందండి. నీకు తెలీదులే, తనకి ఈ మధ్య ఏమైంది అంజలి, అలా ఉన్నావు? హేమక్కని అప్పుడే ఎందుకు వచ్చావనంటే వెంకట్ బావ ఫీల్ అవుతున్నారక్క. అవ్వరా మరి? కలిసి కాపురం చెయ్యాలనుకున్న వాళ్ళని వేరువేరుగా ఉండమంటే ఎలా ఉంటుంది? ఇంట్లో ఉంటే హేమక్కకి ప్రమాదం జరుగుతుందని నాకు కలలో వచ్చింది కదా. అమ్మా అంజలి,
నువ్వింటి ముందు క్లినిక్ పెట్టుకోకు. భవిష్యత్తు చెప్పబడను అని బోర్డు పెట్టుకో. నిన్ను చూస్తుంటే నువ్వు డాక్టర్ అవడం నీకే ఇష్టం లేదనుకుంటా. అదేంటక్క, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? హేమకు చెప్పినా ఎవ్వరికి చెప్పినా నీ మాట ఎవ్వరూ వినరు.